కొన్ని కండిషన్స్ అప్లై అంటూ కూడా సజ్జనార్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అసలు ఆ కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్స్ అప్లై అనే దాని గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మహిళలందరికీ ప్రభుత్వ రవాణా సంస్థల్లో ఉచిత బస్సు సర్వీసులు అంటూ వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో సజ్జనార్ గారేమో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అప్లై అంటే? సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 days దాటిపోయింది. వచ్చినటువంటి 2వ రోజే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం ఉండేటువంటి మహిళలకి, రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకి. అయితే ఇప్పుడు ఈ 10 daysలో వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను బేస్ చేసుకుని కొన్ని కండిషన్స్ను పెట్టడం జరిగింది. ఆ కండిషన్స్ను కనుక మనం చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది మనం అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 10 daysలో వాళ్ళకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళలకు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒకటి. రెండేంటంటే ఈ ఫోటో ఐడి కార్డులు ఏదైతే ఉన్నాయో వాటిని ఏ ఐడి కార్డు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్సు, లేదంటే పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, లేదా ఇంకొక రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేదా ఇంకోటి ఏదో ఒకటి చూపిస్తున్నాడు. చల్తా వెళ్ళిపోయింది. ఈ 10 రోజులు వెళ్ళిపోయింది, 2 weeks దాటిపోయింది. సో ఇవన్నీ అనుభవాలు వచ్చేసినాయి. ఇవన్నీ అనుభవాలు వచ్చిన తర్వాత కేవలం తెలంగాణలో ఉండేటువంటి మహిళలకు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అనేటువంటి ఒక కండిషన్ పెట్టేశారు. ఓకే, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర మహిళలకు మాత్రం ఇది, ఆంధ్ర మహిళలకు కాదు, ఏ రాష్ట్రానికి సంబంధించిన మహిళలు కూడా ఎలిజిబుల్ లేదు. ఓన్లీ తెలంగాణలో ఉండేటువంటి మహిళలకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో మీరు ఒరిజినల్ కార్డు తీసుకొచ్చుకోవాలి. ఇప్పటివరకు జెరాక్స్ కాపీలు చూపించినా నడిచిపోయింది. అలాగే మొబైల్స్లో ఆధార్ కార్డు చూపించినా కానీ నడిచిపోయింది. సో కాబట్టి ఇవన్నీ ట్యాంపరింగ్ జరుగుతున్నాయి. సపోజ్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు సిటీలో, ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు కాబట్టి ఆంధ్రాకి సంబంధించిన మహిళలు కార్డు తీసుకొని అడ్రస్ని మార్పిచ్చేసుకొని డిటిపి సెంటర్కి వెళ్తే అడ్రస్ని మార్పిచ్చేస్తారు కదా. ఎందుకు సార్ ఆంధ్ర మహిళలు మాత్రం ఓటేయలేదా? అంటే వేశారు, కానీ తెలంగాణకు సంబంధించిన స్కీమ్ కదా ఇది. తెలంగాణకు సంబంధించిన స్కీమ్స్ తెలంగాణలో సార్. వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు, సెటిలర్గా ఉన్నారు. సెటిలర్గా ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డో లేకపోతే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లో ఇచ్చినటువంటి హామీలని నమ్మి వీళ్ళు కూడా ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఉండొచ్చు. అవును. కానీ ఈరోజు కేవలం తెలంగాణలో ఉన్న మహిళలకు మాత్రమే ఉచిత బస్సు సర్వీస్ అంటే ఇక్కడ ఆంధ్ర మహిళలు ఓటేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? సో ఇక్కడ ఆంధ్ర మూలలో ఉన్న మహిళలకు లేదని చెప్పలా, ఇక్కడ స్థిర నివాసం ఉండేటువంటి మహిళలకు మాత్రమే ఫ్రీ. అది ఆంధ్ర కానీ లేకపోతే రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఎవరైనా కానీ తెలంగాణలో ఉండేటువంటి మహిళలకు తెలంగాణ రెసిడెన్స్ అయి ఉండాలి. దానికి కార్డు వచ్చి ఉండదు సార్. దానికి సంబంధించి ఎలిజిబిలిటీ లేదు, చెప్పేశారు ఆల్రెడీ. ఎలిజిబిలిటీ లేదు, అర్హత లేదు మీకు. మరి వాళ్ళ ఓటు ఓన్లీ ఓటర్ కార్డు చూపించమన్నాడు. రెండు, ఒకటి ఓటర్ కార్డు, 2 ఆధార్ కార్డు విత్ అడ్రస్ అండ్ ఫోటో ఐడి. ఫోటో ఐడితో ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్ చూపించాలి. నీకు ఓటర్ కార్డు చూపించావు అనుకో, నీ ఫోటో ఉంటుంది, అడ్రస్ కూడా ఉంటుంది దాంట్లో. సో కాబట్టి బోత్ సైడ్స్ కనుక ఉంటే ఒక సైడ్ అడ్రస్ ఉంటుంది, ఇంకో సైడ్ ఫోటో ఐడి ఉంటుంది. కాబట్టి ఓటు చూపించాల్సిందే నువ్వు ఖచ్చితంగా. లేదా ఆధార్ చూపించి నీ ఫోటో ప్లస్ అడ్రస్ ఉంటుంది. ప్లస్ ఇంకొక కండిషన్ కూడా పెట్టారు. నువ్వు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఫోటో చూపించి నాకు నీ బస్సులో అలౌ చేయమంటే చేయరు. లేటెస్ట్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి, లేటెస్ట్ ఫోటోతో అప్డేట్ చేసుకోవాలి. అది ఓటర్ కార్డు కానీ లేదంటే ఇది ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే లేటెస్ట్ ఫోటో అప్డేట్ చేసుకుంటేనే ఇది ఒక ట్విస్ట్ పెట్టారు. ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది సార్. దగ్గరగా అంటే పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్కరిని మనం ఒక్కసారి గమనిస్తే 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆధార్ వచ్చిన సందర్భంగా అదే మోడీ గారు దాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని ఉంటారు. ఆధార్ కార్డులో ఉండే ఫోటోకి మన ఒరిజినల్గా ఉండేదానికి అసలు సంబంధం ఉండదు చాలా మంది. అందుకే ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి ఏమంటున్నారు, సజ్జనార్ ఏమంటున్నారు అంటే అందుకే ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ ఫోటో చూపించేసి ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతున్నారు. కాబట్టి ఈ ఫోటోకి పోల్చుకోలేని పరిస్థితి కండక్టర్. కాబట్టి లేటెస్ట్ ఫోటోనే మాత్రమే ఎలిజిబుల్. లేటెస్ట్ ఫోటోని మీరు అప్డేట్ చేసుకోండి అని చెప్పారు. లేటెస్ట్ ఫోటోని అప్డేట్ చేసుకున్నటువంటి ఆధారు, అప్డేట్ చేసుకున్నటువంటి ఓటర్ కార్డు ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పారు. ఎందుకంటే ఓటర్ కార్డు ఎప్పుడో 18 years అప్పుడు ఓటుగా చేరతారు. తర్వాత దాన్ని అప్డేట్ చేయరు. ఆ ఓటు అలానే ఉంటుంది, ఆ ఫోటో అలానే ఉంటుంది. ఇప్పుడు 18 years అప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఒక 30 years వచ్చింది. ఈ లోపు ఓటు వేసినా కానీ అప్డేట్ ఫోటో ఏమి అడగరు వాళ్ళు.
సో కాబట్టి ఇప్పుడు స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఉన్నటువంటి ఫోటో ఇప్పుడు చూస్తే కంపేర్ చేసుకోలేరు కదా కండక్టర్స్. కాబట్టి ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సిందే. అప్డేట్ చేసినటువంటి ఓటర్ ఐడి ఆధార్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి చాలా క్లియర్గా సజ్జనా చెప్పడం జరిగింది, ఆర్టీసీ ఎండి. సో కాబట్టి అప్డేట్ చేసుకొని ఇంకా బస్సుల్లో ఎక్కాలి, ఇదొకటి. ప్లస్ తెలంగాణ అడ్రస్ ఉంటేనే ఆ కార్డుల మీద అలౌ. తెలంగాణ అడ్రస్ లేని వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, ఓకే ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ కార్డులు చూపిస్తే, వీళ్ళు చెప్పినటువంటి కార్డులు చూపిస్తే 0 టికెట్ మస్ట్. ఇంత ముందులాగా కార్డులన్నీ చూయించి కూడా 0 టికెట్ అనేది మస్ట్గా తీసుకోవాలి. 0 టికెట్ మస్ట్, ఖచ్చితంగా 0 టికెట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే మీ చేతిలో. లేదంటే ఆ 0 టికెట్కి తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి పే చేస్తుంది. 0 టికెట్ లేకపోతే ఫైన్ వేస్తారు. యాజ్ పర్ ద రూల్స్ 500 రూపీస్ వేస్తారు 0 టికెట్ లేకపోతే. ఓకే 500 రూపీస్ ఫైన్ వేస్తారు. 0 టికెట్ తీసుకోవాల్సిందే. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తున్నారు, మీరు ఎక్కడ దిగుతున్నారు, ఫ్రీ కదా అని చెప్పి ఎక్కి కూర్చొని నా ఇష్టం వచ్చినట్టు వెళ్తానంటే కుదరదు ఇక నుంచి అని చెప్పి ఎండి చెప్పడం జరిగింది చాలా క్లియర్గా. అంటే ఎంత దూరమైనా 0 టికెట్ ఇచ్చే అవకాశం ఉంది కదా, ఎంత దూరం అయినా ఇస్తారు. 0 టికెట్కి పే చేయాల్సిన అవసరం లేదు కదా. అది కూడా తెలంగాణ పరిధిలో మాత్రమే. తెలంగాణ రాష్ట్ర బోర్డర్స్ వరకు తెలంగాణ మహిళలకి, తెలంగాణ పౌరులుగా ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ ఎలిజిబిలిటీ ఉంది, మిగతా వాళ్ళకి లేదు అని చెప్పి చాలా క్లియర్గా సజ్జనా చెప్పారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చేసుకోండి. 0 టికెట్కి ఎటువంటి రుసుము పే చేయాల్సిన అవసరం లేదు. 0 టికెట్కి రుసుము పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒక స్టేజ్ చెప్పి ఇంకో స్టేజ్ దాకా వస్తే ఈ మధ్యలో చెక్కింగ్ దొరికితే మాత్రం 500 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. అదొక కండిషన్. కావాలంటే మళ్ళీ తీసుకోవాలి టికెట్, మళ్ళీ తీసుకోండి. టికెట్ కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు. కానీ టికెట్ లేకుండా ప్రయాణం చేయటం అనేది మాత్రం నేరం అనేది ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టిన తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి ఆక్యుపెన్సీ 45 కాస్త ఇప్పుడు 70కి పెరిగింది మహిళలది అని చెప్పుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో రాబోయేటువంటి రోజులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. 80 ఆక్యుపెన్సీ రేటు 80%. మహాలక్ష్మి స్కీమ్ అమలు చేసిన తర్వాత ఆర్టీసీకి ఆల్ టైమ్ రికార్డుగా 21 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రీగా అయితే ఫ్రీగా అంటే ఆ 0 టికెట్కి సంబంధించినటువంటి అమౌంట్ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి పే చేస్తుంది కాబట్టి రీయింబర్స్మెంట్ చేస్తుంది. అంటే ఆల్రెడీ 341 కోట్లు ఇచ్చేసారు కార్పొరేషన్కి, ఆర్టీసీకి ఇచ్చారు కాబట్టి ఇంతకుముందు ఇప్పుడు ఇలా గతంతో పోల్చుకుంటే ఎప్పుడూ లేనంతగా ఆల్ టైమ్ రికార్డ్ ఆదాయం అనేది నమోదు చేసింది ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అనేది ఇప్పుడు తాజా వార్త. అకౌంటబిలిటీ ఉండాలి. ఈ అకౌంటబిలిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది ఆర్టీసీకి. సో ఆ రీఎంబర్స్మెంట్ అనేది పక్కాగా జరుగుతుంది కాబట్టి ఆర్టీసీ సేఫ్గా ఉంటుంది. అదర్వైజ్ గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఆర్టీసీని వాడుకున్నాయి కానీ ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టినాయి. దీంతో అప్పుల పాలు అయిపోయింది ఆర్టీసీ. అలా కాకుండా ఇప్పుడు అప్పుల పాలు కాకుండా ఎప్పటికప్పుడు రీఎంబర్స్మెంట్ చేసి దాన్ని లాభాల బాటలో నడిపించేటువంటి ప్రక్రియ చేయాలనేది ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ 80% పెరిగింది కాబట్టి మహిళలది బస్సులు సరిపోవట్లా. బస్సులు సరిపోయినందువల్ల ఇప్పుడు ఆఫీస్ వేళలు ఉన్నాయి. ఆఫీస్ వేళల్లో బస్సులు సరిపోయినటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు దాదాపు 2,500 పైచీలకు బస్సుల్ని కొత్త వాటిని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాటిలో కూడా కేవలం ఆర్డినరీ అలాగే ఎక్స్ప్రెస్ల వరకే పర్మిషన్. అంతకు మించి బస్సుల్లో ఎక్కితే టికెట్స్ తీసుకోవాల్సిందే. సూపర్ లగ్జరీ లాంటి బస్సులు ఎక్కితే మాత్రం తప్పనిసరిగా టికెట్ తీసుకోవాల్సిందే, అమౌంట్ పే చేయాల్సిందే, ఎలిజిబిలిటీ లేదు. తర్వాత మీకు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి పౌరసత్వం కలిగినటువంటి మహిళలు ఒకవేళ గనక తెలంగాణ సర్వీసుల్లో ఆంధ్రాకి వెళితే దాంట్లో కూడా రుసుములో కొంచెం కోత ఉండే అవకాశం ఉంది. రుసుములో కోత కాదు, ఓన్లీ బోర్డర్ వరకే ఫ్రీ. బోర్డర్ తర్వాత నుంచి టికెట్ కూడా మామూలు టికెట్ కూడా తీసుకోవాల్సిందే, పే చేయాల్సిందే. ఓకే. సో ఓన్లీ తెలంగాణ బోర్డర్ వరకే ఇస్తారు. తెలంగాణ బోర్డర్ దాటిన వెంటనే టికెట్ తీసుకోవాల్సిందే. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 10 days కొంచెం ట్రయల్ రన్ జరిగింది. సో ఇక నుంచి అది చల్లదని చెప్పి సజ్జనా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ కండిషన్స్కి ఫుల్ఫిల్ చేస్తేనే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉంటుంది. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోతే మాత్రం ఉచిత బస్సు ప్రయాణం ఉండదు అనేది మహిళలు తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.